బ్రేకింగ్ హైదరాబాద్ లో బడా హోటళ్లు రెస్టారెంట్లు లైటింగ్స్ తో కనువిందు చేస్తాయి. ఇక లోపలికెళ్తే మహావిందును రుచి చూపిస్తాయి. ఇంకో అడుగు ముందుకేసి కిచెన్ లోకి వెళ్తే ఆహారం ఏమో కానీ కంగు తినడం మాత్రం ఖాయం. అందుకే హోటల్స్ నిర్వాహకులు కిచెన్ ముందు అదర్స్ ఆర్ నాట్ అలౌడ్ అంటూ ఓ బోర్డు తగిలిస్తారు. ఇక కస్టమర్స్ అటువైపు కన్నెత్తి కూడా చూడరు. కానీ ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు అలా కాదు కదా. కిచెన్ నుంచి స్టోర్ రూమ్ వరకు దేన్ని వదిలిపెట్టరు. నాణ్యత లోపించినా, కాలం చెల్లిన ఆహార పదార్థాలను వాడినా యాక్షన్ తప్పదు. వీకెండ్ రాగానే హైదరాబాద్ లోని హోటళ్లు రెస్టారెంట్లు భోజన ప్రియులతో కలకల్లాడుతాయి. సరిగ్గా ఇదే టైంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటల్స్ కు షాక్ ఇచ్చారు. నగరంలోని పలు హోటల్స్ లో ఏకకాలంలో దాడులు చేపట్టారు. నకిలీ కల్తీ పదార్థాలతో ఆహార పదార్థాలు వండి వడ్డిస్తున్న రెస్టారెంట్స్ పై కొరడా జలిపించారు. లగ్డే కపూర్లోని రాయలసీమ రుచులు షాగోస్ రెస్టారెంట్స్ కు వెళ్లిన ఆహార భద్రతా అధికారులు షాక్ అయ్యారు. అక్కడ నాణ్యత కనిపించదు. శుభ్రతకు కిచెన్ దరిదాపుల్లో కూడా ఎంట్రీ లేనట్టుంది. ఏ డబ్బా ఓపెన్ చేసినా పురుగులే, ఏ వస్తువును జరిపినా ఎలుకలే. మైదా పిండి, చింతపండు బ్యాగుల్లో పురుగులు పుష్కలంగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. వీటితో పాటు కాలం చెల్లిన ఆహార పదార్థాలు గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి. ఆఖరికి పాల ప్యాకెట్లు కూడా 4-5 రోజుల క్రితమే ఉన్నాయి. ఇలా పాడైన పదార్థాలతోనే వంటకాలను గుమగుమలాడిస్తున్నారు. మొత్తానికి లగ్డే కపూర్లోని హోటల్స్ లో 20 కిలోల పురుగులు, చింతపండు, గడువు ముగిసిన పాలున్నట్టుగా గుర్తించారు. వీటితో పాటు మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్స్ కుల్లోడ లేకుండా తయారు చేస్తున్న 16,000 రూపాయల విలువ చేసే గోలీ సోడా, అలాగే లేబుల్ లేని జీడిపప్పు, గడువు ముగిసిన 11 కిలోల జొన్న పిండిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆహార భద్రతా నియమాలు, పరిశుభ్రత పాటించిన రెస్టారెంట్ల యాజమాన్యాలను అధికారులు హెచ్చరించారు. రెస్టారెంట్స్ నుంచి సేకరించిన ఆహార పదార్థాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపించారు. ప్రజల ఆరోగ్యాలతో అవసరం లేదు. చెత్త ఆహార పదార్థాలతో కస్టమర్ల కడుపులు నింపాలి, గల్లా పెట్టే నిండాలి అన్నదే వాళ్ళ ప్రధాన సూత్రం. లాభాల కోసం కస్టమర్స్ ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. ఇటు సిటీ జనం కూడా నూరూరించే కమ్మని విషయానికి అలవాటు పడిపోయారు. ఆరోగ్యాన్ని పణంగా పెట్టి నోటికి 100 రుచులు అందిస్తున్నారు. చివరకు శతకోటి బాధలు పడుతున్నారు. ఇప్పటికైనా భోజన ప్రియులు మేడుపండు లాంటి రెస్టారెంట్స్ కు గుడ్ బై చెప్పేసి ఇంటి భోజనానికి మొగ్గు చూపడమే ఉత్తమం.